ఎల్నినో ఇప్పుడు ఈ పేరు సామాన్య జనుల్ని కూడా వణికిస్తూ ఉంది. ఒకప్పుడు ఇటువంటి టెక్నికల్ టర్మ్స్ అన్నీ కూడా వార్తలు చదివే వాళ్ళకో బుక్స్ చదివే వాళ్ళకి ఎక్కువ తెలిసాయి. కానీ జూలై నెల 16వ తారీఖు వచ్చినప్పటికీ, అంటే దాదాపు సగం నెల గడిచిపోయిన కనీస వర్షపాతం కూడా నమోదు కాకపోవడం వల్ల ఈ పేరు అన్నది ఇప్పుడు ఈసారి వర్షాకాలంలో ఎక్కువ అందరికీ వినిపిస్తూ ఉంది. సరే, దీనివల్ల ఇప్పటికీ కూడా ఏప్రిల్ నెల ఎలా అయితే ఉక్కపోస్తూ ఉందో అంతే ఉక్కపోతుంది. ఎలక్ట్రిసిటీ వినియోగం పెరుగుతుంది, ఏసీలు కావచ్చు అన్నీ పెరుగుతూ ఉన్నాయి. ఇదంతా కూడా పట్టణ ప్రాంతాల్లో మనం గమనించేటువంటి సాధారణ మార్పులు. అయితే దీని మూలాలు పల్లెల్ని ఇంకా దారుణంగా, పల్లెల్లో ఉండే రైతుల మీద ఇంకా దారుణంగా పడుతూ ఉన్నాయి. అదేంటో తెలుసుకునే ముందు అసలు ఈ నెలలో సాధారణంగా ఎంత వర్షపాతం ఉండాలి, ఎంత నమోదైంది అన్న వివరాలు కనుక మనం గమనిస్తే, సాధారణంగా జూలై నెలలో 22.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే అప్పుడు మామూలుగా ఉన్నట్లు. సో ఇప్పుడు 15 రోజులు గడిచిపోయాయి కాబట్టి అట్లీస్ట్ 10 సెంటీమీటర్ల వర్షపాతమైనా నమోదై ఉండాలి. కానీ ఈ సంవత్సరం ఈ 15 రోజుల్లో కేవలం 4 సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. ఇదే పోయిన సంవత్సరంతో పోలిస్తే 7 సెంటీమీటర్లు, అంటే 3 సెంటీమీటర్లు ఎక్కువే వచ్చింది. సో ఇంకా చెప్పాలంటే 29 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. నల్గొండ, రంగారెడ్డి, నాగర్ కర్నూలు, ములుగు లాంటి జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైతే, హనుమకొండ జిల్లాలో చూస్తే దాదాపు 66% పైగా అసలు వర్షాలే లేనటువంటి పరిస్థితి ఉంది. సో మండలాల వారీగా చూసుకున్నా సరే 5 చోట్ల మాత్రమే అత్యధికం, 25 చోట్ల అధికం, మిగిలిన 125 చోట్ల సాధారణం. ఇంకా 371 మండలాల్లో 20 నుంచి 59% వరకు, అలాగే 95 చోట్ల 60 నుంచి 99% వరకు లోటు వర్షపాతం, అంటే అంత శాతం తక్కువ పడినాయట. సో ఇది మామూలుగా వర్షాలు ఎంత తక్కువగా ఉన్నాయి అనేటువంటి దాని గురించి సమాచారం. ఇప్పుడు పల్లెల్లోకి వెళ్దాం. పల్లెల్లో ఎక్కువ మంది మనం గమనిస్తే ఎక్కువ రైతులే ఉంటారు. ఇంకా చెప్పాలంటే రైతులు చాలామంది ఈ వర్షాల్లో ఉండేటువంటి ఇబ్బందులు కావచ్చు, వీటి వల్ల ఎక్కువ కౌలుకి ఇస్తూ ఉన్నారు. దాదాపుగా సంవత్సరానికి 15,000 నుంచి 25,000 కౌలు రైతులు ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళకి చెల్లిస్తూ ఉన్నారు. అయితే ఈ సంవత్సరం అస్సలు వర్షాలు పడకపోవడం వల్ల, పడిన వర్షాలు కూడా స్వల్ప జల్లులే తప్ప ఒక పంట పండించే స్థాయిలో ఉండకపోవడం వల్ల ఏం చేయాలో దిక్కులేని పరిస్థితిలో ఉన్నారు కౌలు రైతులు. సో అటు వాళ్ళు పురుగు మందులు కావచ్చు, విత్తనాలు కావచ్చు, రసాయనాలు కావచ్చు, ఇవన్నీ వాడాల్సిన పరిస్థితి. పంట పండినా పండకపోయినా డబ్బు చెల్లించాల్సినటువంటి పరిస్థితి. పోని బ్యాంకు దగ్గర రుణం తెచ్చుకుని ఎట్లాగొట్లా చేద్దామా అంటే వీళ్ళ దగ్గర మొత్తం ఆ భూమికి సంబంధించినటువంటి పత్రాలు ఏమీ ఉండవు కాబట్టి లోను కూడా రాని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో అప్పులు పాలైనటువంటి వలస కూలీలందరూ కూడా దాదాపుగా హైదరాబాదో లేకపోతే ముంబై లాంటి పట్టణాలకి వలస వెళ్తున్నారు. అక్కడ ఐదర్ భవన నిర్మాణ రంగం ఏదైతే ఉందో అక్కడ తాపీ కూలీలుగానో లేకపోతే వాచ్మెన్లుగానో పనిచేస్తూ ఉన్నారు. ఇంకా భార్యలు, మహిళలు అయితే ఇళ్లలో పనిచేస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళు పల్లెల్లో బతికేటువంటి జీవన విధానం అక్కడ ఏ సొంతిల్లో ఉండొచ్చు కాక ఇక్కడ మాత్రం బస్తీల్లో కేవలం చాలా అరాకొర వసతులతో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, మెదక్ జిల్లాల నుంచి ఈ వలస రైతుల సంఖ్య అయితే, వలసపోతున్నటువంటి కౌలు రైతుల సంఖ్య అయితే పెరిగిపోతుంది. ఏదేమైనప్పటికీ ఎల్నినో ఎఫెక్ట్ కేవలం వర్షం ఆగిపోవడంతో ఆగిపోలేదు. కొన్ని జీవితాల్ని, ముఖ్యంగా వలస కూలీ రైతులు ఎవరైతే అట్లీస్ట్ తమ సొంత ఇళ్లల్లో ఉంటూ అంతో ఇంతో హ్యాపీగా ఉండేవాళ్ళు, వాళ్ళ జీవితాల్ని పట్టణాల వైపు తీసుకొచ్చి దుర్భరంగా మార్చిందని చెప్పుకోవచ్చు.